హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే సెకండ్ ఫేజ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ అలాగే చాలామంది ఫస్ట్ ఫేజ్ వాళ్ళు, సెకండ్ ఫేజ్ వాళ్ళు ఫీజు మళ్ళీ పే చేయాలని చెప్పి చాలామంది ఒకటి ఉంది. సో పేమెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఏంటి, ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. బట్ ఏంటంటే ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఉంది. అది ఏంటో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఏంటంటే మనకి ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి అన్నాను కదా, అది ఏంటంటే ఫైనల్ ఫేజ్ అని చెప్పేసి అన్నారు. సో ఒకటి విషయం గుర్తుంచుకోండి, మనకు సెకండ్ ఫేజ్ అని వస్తే మాత్రం థర్డ్ ఫేజ్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. బట్ ఫైనల్ ఫేజ్ అంటే మాత్రం మీకు థర్డ్ ఫేజ్ అయితే ఉండదు, ఓన్లీ సెకండ్ ఫేజ్, ఇది లాస్ట్ ఫేజ్ అనమాట. సో చాలా జాగ్రత్తగా వెబ్ అయితే పెట్టుకోవాలి. అండ్ మెయిన్ థింగ్ చూసుకుంటే మనకి మొత్తం కానీ ఇక్కడ మన పేమెంట్ సంబంధించి ప్రతిదీ కూడా మెన్షన్ చేశారు. సో మొత్తం కూడా 23 నుంచి 27 వరకు కూడా కౌన్సిలింగ్ అయితే జరుగుద్దని చెప్పడం అయితే జరిగింది. సో అండ్ అలాగే మీరు ఇక్కడ కూడా చూడండి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సంబంధించి ప్రాసెసింగ్ ఫీజ్ అంతా కూడా మనకి 23 నుంచి 20 తేదీ వరకు కూడా చేసుకోవచ్చు. అలాగే 23 నుంచి 26 వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అలాగే 24 నుంచి 26 వరకు కూడా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే 27 ఏంటంటే మనకి సీట్ సంబంధించి మార్చుకునే అవకాశం అయితే ఉంది. సో మొత్తంగా మనకి 30 అయితే సీట్ అయితే కేటాయింపిస్తారు, అంటే మనకి సీట్ అలాట్మెంట్ అయితే ఇస్తారు. సో ఆగస్ట్ 3లోగా మనకి ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయవలసి ఉంటుంది. సో అకాడమిక్ క్యాలెండర్ కూడా తొందరగా రిలీజ్ చేస్తారు. సో ఖచ్చితంగా మనకి ఈసారి సెకండ్ ఫేజ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ముందు నుంచి చెప్తూనే వస్తున్నాను, సెకండ్ ఫేజ్ అసలు ఫస్ట్ ఫేజ్ అంతలాగా స్లోగా అయితే ఉండదు, చాలా స్పీడ్గా అయితే ఉంటుంది. సో సర్టిఫికేట్ సంబంధించి సెకండ్ ఫేజ్ సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి. సో అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలామందికి డౌట్ ఏంటంటే ఫీజు అనేది ఎవరు పే చేయాలని చెప్పి చాలామంది డౌట్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ వాళ్ళు పే చేశారు ఫస్ట్ కౌన్సిలింగ్కి, సెకండ్ ఫేజ్ వాళ్ళు ఫస్ట్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వలేదు. సో వాళ్ళు ఖచ్చితంగా పే చేయాలి. మళ్ళీ ఫస్ట్ ఫేజ్ కూడా పే చేయాలంటే అవసరం లేదు. ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఏంటంటే మీకు సీట్ వచ్చే విధంగా కావాల్సిన విధంగా చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఫేజ్ సంబంధించి ఫీజు అని పే చేస్తారు. బట్ ఫస్ట్ ఫేజ్లో రాలేదు, అదే ఫీజు సెకండ్ ఫేజ్ కూడా కంటిన్యూ అవుతుంది. మళ్ళీ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయక్కర్లేదు, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టేసుకోవచ్చు. ఎవరైతే సెకండ్ ఫేజ్ కొత్తగా వస్తున్నారో వాళ్ళు మాత్రం ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది. సో సెకండ్ ఫేజ్ సంబంధించి మన తొందరలోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ప్రతిదీ కూడా మన ఛానల్ మీకు గైడెన్స్ ఇస్తుంది. మీ యొక్క ర్యాంక్ బట్టి తక్కువ సీట్స్ ఉన్నాయి, బట్ కరెక్ట్గా పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది, ఇది మాత్రం డ్యామ్ షూర్. సో ఏ విధంగా పెట్టుకోవాలి ప్రతిదీ కూడా మన ఛానల్ మీకు గైడెన్స్ ఇస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ నౌ.